దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ని కామెంట్ చేసేది మానుకో. ఆయన లీగల్గా ఇంత లీగల్గానే అతను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతని టైం బాగాలేక అతను విడాకులు తీసుకున్నాడు లీగల్గానే. నువ్వేం చేసినావు? నీ భార్యని, మీ భార్య బిడ్డలు అందరూ ఉండగా ఇంకొకరితో సహజీవనం చేస్తున్నావు వాణితో. నువ్వేమైనా చేసుకో, అది నీ పర్సనల్. మేము దాన్ని ఏం మాట్లాడట్లా. నువ్వు మా నాయకుడిని ఏమే కించపరుస్తా? నీకు దమ్ముందా? నీకు లేదా దమ్ము గురించి నువ్వు మాట్లాడేకి? నువ్వు ఏం చేసినావు? కబ్జాలు చేసినావు. ఏమేం చేసినావు? నీ మొత్తం టెక్కల్లో మొత్తం నువ్వు క్వారీలు కబ్జాలు చేసినావు. మొత్తం స్కామ్ బయట తీస్తాం. నువ్వు ఏమేమి మొత్తం ఫ్రాడ్ చేసిండేది, పెట్రోల్ బంక్ నువ్వు స్కామ్ చేసి బెదిరించినావు ఆఫీసర్లే, అన్ని బయట వస్తాయి. నిన్ను జైలు పంపిస్తాం దగ్గరలో. నువ్వు ఏమన్నా ఉంటే నీ పర్సనల్ మాట్లాడుకో. నువ్వు ఎన్నెన్నా చేసుకో, నీ బాధ నువ్వు పడుకో. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకో. నువ్వు ఖబర్దార్. నువ్వు ఫ్యాన్స్ తో పెట్టుకున్నావు అనుకో, నీ నేలి కోసా భద్రం. నా పేరు రాయల్ గని, మదనపల్లి మాది, రాయలసీమ. నువ్వు నీ టెక్కలకి వస్తారా చూసుకుందాం, దేనికన్నా రెడీ. నీ బతికెంత నువ్వెంతరా? మా పవన్ కళ్యాణ్ గురించి మాటికి మాట్లాడుతున్నావు ప్రతి దాంట్లోనా? నీ జైలుకి వచ్చినాడా? మీ ఇంటికి వచ్చినాడా? నీ ఫ్యామిలీలో ఎవరన్నా పెళ్లి చేసుకున్నాడా? నువ్వు ఎవరన్నా మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేకి? ఇవి చేసినావురా, ఒక రీల్స్ చేస్తాంటావు తిరుమలలో. నీది ఒక బతుకు. నువ్వు ఒక బతుకు. నువ్వు మొగోడా కాదురా. 60 ఏళ్ళు నీ కూతురు వయసు ఆయమ్మకు, నీ కూతురుకి 32 ఏళ్ళు, ఆయమ్మకు 32 ఏళ్ళు. అట్లా అదంతా పోతున్నావు నువ్వు. నీ కూతురు ఏం చేసినావు? ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎట్లా వాళ్ళు నరకం నువ్వు తీస్తున్నారు. అది చూసుకో. నువ్వు నీ పర్సనల్ చూసుకో. మా పవన్ కళ్యాణ్ 2 దేశే వాళ్ళ పిల్లలు వీళ్ళ అంతా సంతోషంగా ఉన్నారు. ఆయన ఏం చేయలే. రాష్ట్రం డెవలప్ చేసేదనుకున్నాడు ఆయన. ఆయన డిస్టర్బ్ చేస్తే భద్రం. ఆయన ఊరుకున్నా మేము ఊరుకోం. ఆయన మాకు శాంతి 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 అంటాడు, మేము ఒప్పుకోం. భద్రం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నీ నేలిక కోసా భద్రం. దువ్వాడ ఆయన కోసం మేము చచ్చిపోయే రెడీ, ప్రాణ త్యాగాలు చేస్తాం. నువ్వెంతరా? నువ్వెంత? నీ బతుకెంత? మేము ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఏమో ఇడే ఆత్మహత్య చేసుకుంటాం. మా ఆత్మహత్య దళాలు మేము. పవన్ కళ్యాణ్ జోలికి ఎవడు వచ్చినా ఈసారి చెప్తాడా, ప్రతి ఒక్కరికి ఇస్తాడా. అది ఏ పార్టీ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఊరు జోలికి పోడు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మీరు కాలిపోతారు ఎవరికైనా సరే. మా కాపు లీడర్, నేను కాపు స్టేట్ జనరల్ సెక్రటరీ చెప్తాడా, రే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాను. మీకు సిగ్గు మానం ఉందరా? వంగవీటి రంగా పోయినాడు, శ్రీకృష్ణదేవరాయలు పోయినాడు, ఉండేది ఒకడే పవన్ కళ్యాణ్. వాయినన్నా కాపాడుకోనరా ముండాలరా. ఎందుకు వాయిన మీద పడి ఏడుస్తాడారు? కాపులు తిట్టుకుంటే ఏమొస్తుందిరా? ఏమీ రాదు. పవన్ కళ్యాణ్ దువ్వాడ